తన ఎత్తు కారణంగా కండక్టర్గా పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అహ్మద్ పై వచ్చిన వార్తలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. 7 అడుగులు ఉన్న అహ్మద్ మెహదీపట్నం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు. బస్సు లోపల 6.4 ఫీట్స్ ఎత్తే ఉండడంతో మెడ వంచి ఉద్యోగం చేయడంతో మెడ వెన్నునొప్పి వచ్చి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇది సీఎం రేవంత్ దృష్టికి వచ్చిందని అతనికి ఆర్టీసీలో సరైన ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు సూచించారు. దీనికి సంబంధించిన వార్త కొద్ది రోజుల క్రితం వచ్చింది. అమీన్ అహ్మద్ అన్సారీ చాంద్రాయణగుట్ట షాహీనగర్ లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశారు. ఆయన అనారోగ్యంతో 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సారీకి మెహదీపట్నం డిపోలో కండక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. అతడు 7 అడుగుల పొడవు ఉండడంతో విధులు నిర్వర్తించడం సవాలుగా మారింది. బస్సులో రోజు సగటున 5 ట్రిప్పుల్లో 10 గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోందని 195 సెంటీమీటర్ల ఎత్తుండే బస్సు లోపల 214 సెంటీమీటర్ల పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండడంతో మెడ వెన్నునొప్పి నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్సారీ వాపోయారు. అయితే ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే మరో ఏదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు సూచించారు. ఏదేమైనప్పటికీ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో అన్సారీకి ఆర్టీసీలోనే మరో ఉద్యోగం చూస్తున్నారు.